హాయ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 8వ అధ్యాయము 6వ వచనం ఒక్కటి చూసేసి ముగిద్దాము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అండి, ఆయన యొక్క చేతి పనుల మీద వాళ్లకు అధికారం ఇచ్చి ఉన్నారంట. వానికి అంటే మనకి అధికారం ఇచ్చి ఉన్నారు. ఎలాంటి అధికారం ఇచ్చి ఉన్నారు? ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చూసినట్లయితే ఎన్నెన్నో బిల్డింగ్స్, ఎంత అద్భుతంగా బిల్డింగ్ని నిర్మిస్తూ ఉన్నారు. ఒక ఇంజనీర్ ఎంతో మంచిగా చక్కగా ఒక ప్లాన్ కలిగి ఒక ప్లాన్ గీసి ఆ ప్లాన్ ప్రకారం ఒక హౌస్ని నిర్మిస్తూ ఉన్నారు. మంచి హౌస్ని చక్కగా ఎంతో అందముగా ఆ యొక్క హౌస్ని నిర్మిస్తూ ఉంటాడు ఒక ఇంజనీర్. అలానే ప్రభు కూడా మనల్ని కూడా సృష్టించే ముందు, నిర్మించే ముందు ఒక అందమైన ప్లాన్ కలిగి నిర్మిస్తూ ఉన్నాడనమాట. ఆ అందమైన ప్లాన్ ఏంటి అంటే మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా దేవుళ్ళైనా ఈ లోకంలో అయినా ఎలా జీవించాలి అనేది మన పట్ల ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాను తప్పిపోయినప్పుడు ఆ ప్లాన్ గీసి అంత బాగానే ఉంది అనుకొని ఇంజనీర్ ఏం చేస్తాడు, బిల్డ్ చేస్తూ ఉంటాడు, బిల్డింగ్ కడుతూ ఉంటాడు. కట్టేటప్పుడు ఒక మిస్టేక్ జరిగితే మొత్తం ప్లాన్ మొత్తం ఏమైపోతుంది, చెరిగిపోతూ ఉండిద్ది. ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయిద్ది. అందమైన గృహాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉంటాడు. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏం జరిగిద్ది, తన యొక్క చేతి పని అంతా వ్యర్థమైపోయింది. ఆ వ్యర్థం అవ్వటంతో పాటు వస్తువులు కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. తెచ్చిన వస్తువులు ప్రతిదీ, ఇటుకైనా, సిమెంట్ అయినా, ఇసుక అయినా ప్రతిదీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలానే మనం కూడా చేసే ఒక చిన్న తప్పు వల్ల మనం కూడా ఏమవుతాం, ఆయన చేతుల్లో ఉన్న వాళ్ళము, ఆయన చేతి పనిని చేసేవాళ్ళము. మనం కూడా మనలో ఉన్న ఒక తప్పు వల్ల ఆయన చేతి పనిని మనం సరిగా చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. అది మనం సరిదిద్దుకొని ఆయన యొక్క చేతి పనిని మనం కానీ చేసినట్లయితే, ఇప్పుడు అదే బిల్డింగ్ని నిర్మించే ఒక ఇంజనీర్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లుగా, ఆయన ఒకసారి ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం కట్టాలనుకుంటాడు. ఒక మిస్టేక్ వల్ల అదేమైపోతుంది, నష్టమైపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. కానీ తన యొక్క ప్రయత్నం ఆపడు. ఎప్పటికైనా నాకు విజయం వచ్చింది, ఎప్పటికైనా నాకు జయం వచ్చింది అన్న ఆశతో ఏం చేస్తాడు, ఆ యొక్క నిర్మించాలి అన్న ఆలోచనతో ఆలోచించి ఎప్పుడుకో ఒక అందమైన భవనాన్ని నిర్మిస్తూ ఉంటాడు. ఎంత చక్కగా ఉండిద్ది. మొదటగా ఉన్న దానికన్నా చక్కగా అందంగా తయారైతే ఆ యొక్క గృహం. అలానే మనము కూడా మనల్ని దేవుడి యొక్క చేతి పనుగా మనం ఉన్నాం. ఆయన యొక్క చేతి పనులైన మనము కూడా ఆయన ఎలా గీస్తే అలా గీయాలి. ఒక్కోసారి మన యొక్క జీవితం కూడా చెరిగిపోయినట్లుగాను, దేవుడు కూడా మనల్ని మర్చిపోయినట్లుగాను అనిపిస్తూ ఉండిద్ది. కానీ అది ఒక శాంపుల్గా గీసాడు అనేది మనం గ్రహించాలి. అది చెరిపేసి మళ్ళీ నీట్గా మంచి భవిష్యత్తు ఉండే రీతిగా దేవుడు గీస్తాడు. నిన్ను తన చేతి పనిగా ఆయన వాడుకుంటాడు. మంచి హౌస్ లాగా నిన్ను నిర్మిస్తాడు. మొదటగా నువ్వు ఏంది, దేవుడు నన్ను ఎలా తయారు చేశాడు, వాళ్ళలాగా తయారు చేయొచ్చుగా, ఇలాగా తయారు చేయొచ్చుగా, నేను ఆయన చేతి దగ్గర ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ నేను నిర్మించేటప్పుడు చిన్న మిస్టేక్ నీలో ఉండటం వల్ల ఆ నిర్మాణం అనేది పాడైపోయింది. కానీ తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. తన ప్రయత్నం సరిచేసుకుంటూ ఉన్నాడు. నేను సరిచేస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా మంచి అందమైన గృహంలాగా నిన్ను నిర్మించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఆయన చేసే పని కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ లేట్ అయినా కానీ గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు మన పట్ల అనేది మనం గ్రహించుకొని ముందుకు వెళ్దాం అనేదే ఒక వాక్యం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు.